హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ టు ఫ్యూచర్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటేషన్. అసలు ఓరియంటేషన్ అంటే ఏంటి? ద వే ఆఫ్ లుకింగ్ అట్ సంథింగ్ ఈజ్ నోన్ యాజ్ ఓరియంటేషన్. ఒక పర్సన్ ఒక వస్తువును చూసే విధానాన్ని ఓరియంటేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని ఒక కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి ఈ గ్లాస్లో ఏముంది అని అడిగితే హాఫ్ లిక్విడ్ హాఫ్ గ్యాస్ అంటారు. అలానే ఒక ఆప్టిమిస్టిక్ని అడిగితే హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్. అదే పెసిమిస్ట్ అయితే హాఫ్ ఎంటీ అని చెబుతాడు. అలాగే ఒక రియలిస్టిక్ పర్సన్ అడిగితే గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ అలా గ్లాస్ ఆఫ్ వాటర్ అంటాడు. అలానే ఒక జావా డెవలపర్ని అడిగితే తను ఏం చెప్తాడంటే ఇట్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ అంటాడు. హియర్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే ఏం లేదు కానీ దిస్ వరల్డ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. హియర్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ మీన్స్ ద వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్. ఒక ఆబ్జెక్ట్ని చూసే విధానాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటాము. హియర్ ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే కార్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, స్టూడెంట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, అలానే ఫ్యాన్, మొబైల్, ల్యాప్టాప్, బుక్ ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్స్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. యాజ్ ఎ జావా డెవలపర్ వీ షుడ్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ యాజ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ సాటిస్ఫై చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిలో రూల్ నెంబర్ 1, ద వరల్డ్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ రూమ్ చూసుకోండి, క్లాస్ రూమ్లో ఉండే స్టూడెంట్స్, బెంచెస్, మార్కర్స్, బోర్డ్, టీచర్ ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్స్. అలానే మన హోమ్ తీసుకుంటే అందులో ఉన్న టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్, డోర్ ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్స్. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. హియర్ రూల్ నెంబర్ 2 ఈస్ ఎవ్రీ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ఎ టైప్ ఆర్ కేటగిరీ. ఇక్కడ టైప్ అంటే క్లాస్. మనం క్లాస్ని టైప్ అంటాము. మనకు ఆల్రెడీ తెలుసు క్లాస్ ఈజ్ అన్ ఇమాజినరీ ఆర్ బ్లూ ప్రింట్ ఆర్ డిజైన్ టెంప్లెట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, కార్ అనే క్లాస్ తీసుకుందాం, అదొక బ్లూ ప్రింట్ ఆర్ ఇమాజినరీ. ఇట్ ఈస్ నాట్ రియల్. కానీ మనం ఇక్కడ చూస్తే స్విఫ్ట్ కార్ ఉంది, బిఎండబ్ల్యూ కార్, ఆడి కార్ ఇవన్నీ రియల్ ఆబ్జెక్ట్స్. ఇవి రియల్ ఆబ్జెక్ట్స్ ఎందుకంటే ఇవి రియల్ వరల్డ్లో ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి. స్విఫ్ట్ కార్ అనేది ఉంది, బిఎండబ్ల్యూ కార్ అనేది ఉంది, ఆడి కార్ అనేది ఉంది. కానీ ఇక్కడ కారు క్లాస్ అనే కార్ అనేది లేదు. ఎందుకు కార్ అనేది లేదంటే ప్రపంచంలో ఏ కంపెనీ నేమ్ కూడా కార్ అని లేదు. ఐదర్ బిఎండబ్ల్యూ, ఆడి, స్విఫ్ట్ ఇలా నేమ్స్‌తో కార్స్ ఉన్నాయి గానీ, కార్ అనే కంపెనీ అనేది పర్టిక్యులర్‌గా లేదు. సో, ఇక్కడ కార్ అనేది ఒక బ్లూ ప్రింట్ అనుకుందాం. కారు ఇలా తయారు చేశారు, ఇలా అని కార్ అనేది ఉంటది. కానీ రియల్ ఆబ్జెక్ట్ వచ్చేసిందంటే కార్‌కి ఒక నేమ్ ఉంటది. దాన్నే రియల్ ఆబ్జెక్ట్ అంటాం. హియర్ కార్ ఈస్ క్లాస్ అండ్ స్విఫ్ట్, బిఎండబ్ల్యూ, ఆడి ఆర్ ఆబ్జెక్ట్స్. క్లాస్ ఈస్ అన్ ఇమాజినరీ, ఆబ్జెక్ట్స్ ఆర్ రియల్. Here, Swift, BMW, Audi cars are belongs to a type of car. That means every object belongs to a type. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే స్టూడెంట్ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ ఇమాజినరీ. ఎందుకంటే ఈ ప్రపంచంలో స్టూడెంట్ అనే వ్యక్తే లేరు. కానీ ఇక్కడ రైట్ సైడ్‌లో చూస్తే రాహుల్, చందు. రాహుల్ అనే పర్సన్ ఉండొచ్చు. స్టూడెంట్ చందు అనే పర్సన్ ఉంటారు. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఇక్కడ రాహుల్, చందు బిలాంగ్స్ టు ఎ స్టూడెంట్. ఒకవేళ రాహుల్, చందు గనక చదువుతుంటే వాళ్ళు స్టూడెంట్సే గదా! సో, రాహుల్, చందు అనేవోళ్ళు రియల్. దట్ మీన్స్ ఆబ్జెక్ట్స్. స్టూడెంట్ అనేది ఇమాజినరీ. ఎక్కడా లేరు ఇది. హియర్ రాహుల్ అండ్ చందు బిలాంగ్స్ టు ఏ స్టూడెంట్. సో, ఎవ్రీ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ఏ టైప్. టైప్ అంటే ఏంటి? క్లాస్. దట్ మీన్స్ ఎవ్రీ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ఏ క్లాస్. హియర్ రూల్ నెంబర్ 3 ఈస్ టైప్ ఈస్ ఇమాజినరీ, ఆబ్జెక్ట్స్ ఆర్ రియల్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సింపుల్‌గా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్లాస్ ఈజ్ అన్ ఇమాజినరీ అనుకోండి. మనం ఒక ఇల్లు బిల్డ్ చేస్తున్నాం అనుకోండి. ఇల్లుకి ఒక బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ చేసాం మనం. ఆ బ్లూ ప్రింట్ అనేది ఇమాజినరీ. ఎందుకంటే అది రియల్‌గా లేదు. సింపుల్‌గా మీకు చెప్పాలంటే ఆ బ్లూ ప్రింట్‌లో మీ బెడ్‌రూమ్ ఉంటే మీ బెడ్‌రూమ్‌లోకెళ్ళి మీరు పడుకోగలుగుతారా? లేదు కదా! ఎందుకంటే అదొక ఇమాజినరీ కాబట్టి. అదే బ్లూ ప్రింట్‌ని మనం రియల్‌గా ఇల్లు అనేది కన్‌స్ట్రక్షన్ చేస్తే అది రియల్ అవుతుంది. ఎలాగా? ఎందుకంటే మనం ఆ ఇంట్లోకి వెళ్ళగలుగుతాము. మన బెడ్‌రూమ్‌లోకి వెళ్ళగలుగుతాము. మన కిచెన్‌లోకి మనం వెళ్ళగలుగుతాము గాబట్టి అదొక రియల్. మనం టచ్ చేస్తాము, చూడగలుగుతాం గాబట్టి అది రియల్ అన్నమాట. సో, హియర్ బ్లూ ప్రింట్ అనేది ఇమాజినరీ. అదే బ్లూ ప్రింట్ మనం కన్‌స్ట్రక్షన్ చేసి రియల్‌గా తీసుకొస్తే దాన్ని రియల్ ఆబ్జెక్ట్స్ అంటాము. సో, హియర్ బ్లూ ప్రింట్ ఈజ్ అన్ ఇమాజినరీ, హోమ్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్. ఎవరీ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ఏ క్లాస్. Here, rule number 4 is properties are handled by data types, behavioral is handled by methods. Here, properties స్టేట్‌ని హ్యాష్‌తో రిప్రజెంట్ చేస్తాము. మెథడ్స్‌ని డస్‌తో రిప్రజెంట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాన్ అనే ఆబ్జెక్ట్‌ని తీసుకుంటే
ఫ్యాన్ హ్యాస్ కలర్, బ్రాండ్, స్పీడ్, వింగ్స్. ఫ్యాన్‌కి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ప్రాపర్టీస్ ఆర్ స్టేట్ అంటాం. అదే మనం ఇక్కడ మెథడ్స్‌లో చూసుకుంటే ఫ్యాన్ డస్. ఫ్యాన్ ఏం చేస్తది? ఫ్యాన్‌కి ఉన్న వాటిని ప్రాపర్టీస్ అంటాము. ఫ్యాన్ చేసే వర్క్స్‌ని మెథడ్స్ అంటాము. ఫ్యాన్ ఏం చేసిద్ది? ఫ్యాన్ కెన్ రొటేట్, ఫ్యాన్ కెన్ స్టార్ట్, ఫ్యాన్ కెన్ స్టాప్ అండ్ ఫ్యాన్ కెన్ ఇంక్రీజ్ ఇట్స్ స్పీడ్ అన్నమాట. వీటిని మెథడ్స్ అంటాము. హియర్ ప్రాపర్టీస్ వేర్ హ్యాండిల్డ్ బై డేటా టైప్స్. ఎలాగంటే మనం కలర్ ఈక్వల్ టు వైట్ అని ఉంది. వైట్ అంటే ఏంది ఇక్కడ? స్ట్రింగ్. స్ట్రింగ్ ఈజ్ ఎ డేటా టైప్. బ్రాండ్ ఈక్వల్ టు ఉషా. ఉషా ఈజ్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ ఈజ్ ఎ డేటా టైప్. స్పీడ్ వింగ్స్ ఈక్వల్ టు 3. 3 ఈజ్ ఎన్ ఇంటిజర్. ఇంటిజర్ ఈజ్ ఎ డేటా టైప్. ఇవన్నీ మనకి డేటా టైప్స్‌లో స్టోర్ అవుతున్నాయి కాబట్టి ప్రాపర్టీస్ వేర్ హ్యాండిల్డ్ బై డేటా టైప్స్ అంటున్నాం. అలానే బిహేవియర్ ఈస్ హ్యాండిల్డ్ బై మెథడ్స్. ఎలా అంటే ఫ్యాన్ రొటేట్, స్టాప్, స్టార్ట్, ఇంక్రీజ్ స్పీడ్ ఇవన్నీ ఫ్యాన్ యొక్క వర్క్స్. ఈ వర్క్స్ అన్నిటిని మనం జావాలో మెథడ్స్‌లో రిప్రజెంట్ చేస్తాము. అందుకే బిహేవియర్ ఈస్ హ్యాండిల్డ్ బై మెథడ్స్ అన్నాము. అలానే ఇంక ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్ హ్యాస్ కలర్, మోడల్, ఫ్యూయల్ టైప్ ఇవేంది? స్ట్రింగ్ డేటా టైప్. అలానే స్పీడ్ ఈక్వల్ టు 120. 120 అంటే ఏంటది? ఇంటీజర్ డేటా టైప్. సో దిస్ వర్ హ్యాండిల్డ్ బై డేటా టైప్స్. అలానే వాట్ కార్ డస్ ఈస్ కార్ కెన్ స్టార్ట్, స్టాప్, యాక్సిలరేట్. దిస్ వర్ వర్క్స్ ఆఫ్ కార్. ఇవన్నీ మెథడ్స్‌లో స్టోర్ అవుతాయి. ఎందుకంటే కార్ యొక్క వర్క్స్ కాబట్టి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఒక పర్సన్ గాని, ఒక థింగ్ గాని చేసే వర్క్స్ అన్నీ మనం జావాలో మెథడ్స్‌లో రిప్రజెంట్ చేస్తాము. సో బిహేవియర్ ఈస్ హ్యాండిల్డ్ బై మెథడ్స్. అలానే ఒక స్టూడెంట్‌ని తీసుకుంటే స్టూడెంట్ హ్యాస్ నేమ్, ఏజ్, బ్రాంచ్, మార్క్స్. దిస్ వర్ హ్యాండిల్డ్ బై డేటా టైప్స్. అలానే వాట్ స్టూడెంట్ డస్. స్టూడెంట్ కెన్ స్టడీ, స్టూడెంట్ కెన్ అటెండ్ క్లాస్. ఇవన్నీ స్టూడెంట్ చేసే వర్క్స్. ఇవన్నీ మనం జావాలో మెథడ్స్‌లో రిప్రజెంట్ చేస్తాము. సో ఇట్ ఈస్ బిహేవియరల్ ఈస్ హ్యాండిల్డ్ బై మెథడ్స్. ఇక్కడ జావా కోడ్ చూసి ఎవరు పానిక్ అవ్వబాకండి. ఎందుకంటే ప్రతి లైన్ బై లైన్ కోడ్ అనేది ఎలా రాయాలి, ఎలా వర్క్ అయ్యిద్ది అనేది నేను జావా ప్రోగ్రామింగ్ క్లాసెస్‌లో మీకు డీటెయిల్‌గా చెప్తాను. బట్ ఫర్ నౌ టు అండర్‌స్టాండ్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ లెట్స్ సీ దిస్ కోడ్. అలానే కోడ్ చూస్తే నేను ఫ్యాన్ అనే క్లాస్ తీసుకున్నాను విచ్ ఈజ్ అన్ ఇమాజినరీ. ఆ ఫ్యాన్‌కి ఏముంటాయి? ఫ్యాన్‌కి కలర్ ఉంది. అది వైట్. వైట్ అనేది స్ట్రింగ్ డేటా టైప్. ఫ్యాన్‌కి వింగ్స్ ఉంటాయి. అవి 3. 3 అనేది ఇంటిజర్ డేటా టైప్. సో బై లుకింగ్ అట్ దిస్ వీ కెన్ సే ప్రాపర్టీస్ ఆర్ హ్యాండిల్డ్ బై డేటా టైప్స్. అలానే ఫ్యాన్ కెన్ స్టార్ట్. అంటే స్టార్ట్ అంటే ఏంది? అది ఫ్యాన్ యొక్క వర్క్. ఫ్యాన్ కెన్ స్టాప్. స్టాప్ అనేది ఏంటది? అది కూడా ఫ్యాన్ యొక్క వర్క్. ఈ వర్క్స్ అన్ని మనము జావాలో మెథడ్స్‌లో రిప్రజెంట్ చేస్తాం. మెథడ్ అంటే ఇక్కడ 2 పారాంథసిస్ ఉంటే దీన్ని మెథడ్ అంటాము. ఇక్కడ చూస్తే కలర్ అనేది ఫ్యాన్ యొక్క కలర్‌ని స్టోర్ చేస్తుంది. వింగ్స్ అనేది నంబర్ ఆఫ్ వింగ్స్‌ని స్టోర్ చేస్తుంది. అలానే స్టార్ట్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు టర్న్ ద ఫ్యాన్ ఆన్. స్టాప్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు టర్న్ ద ఫ్యాన్ ఆఫ్. ఫైనల్లీ దిస్ వరల్డ్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఒక పర్సన్ ఒక థింగ్‌ని చూసే విధానాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటాము. అలానే ఇక్కడ రూల్స్ చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఎవ్రీ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ఏ క్లాస్. క్లాస్ ఈజ్ ఇమాజినరీ. ఆబ్జెక్ట్ ఈజ్ రియల్. Properties were handled by data types. Behavioral is handled by methods. I hope you enjoyed this class. If you understand object orientation clearly, please show some love and help others learn too by sharing my channel with your friends and classmates. And please like and subscribe so that if you don't miss my next Java classes. Thank you.